హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చూసారు కదా! పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చాను. ఇంకా పుట్టింటికొస్తే కొంచెం రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం కదండీ! మార్నింగ్ 8 దాటేసింది నేను నిద్ర లేచేసరికి. ఇంకిక్కడ నన్నెవ్వరు నిద్ర లేపేవాళ్ళు కూడా ఉండరు. నేను లేచేసరికి నా బంగారాలిద్దరూ అంటే నా మేనకోడలు, మేనల్లుడు కూడా స్కూలుకి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. పిల్లలేరమ్మా పిల్లలు కుక్కలు ఉన్నాయమ్మా మీద బాయ్ తల్లి. అమ్మో హర్షమ్మ రెడీ అయిపోయాడు. వైట్ డ్రెస్ బుధవారం అమ్మా ఆ వైట్ డ్రెస్ సాయంత్రానికి ఎలా వస్తుంది? మళ్ళీ పూలాగా అయిపోద్దా? అమ్మా హర్షమ్మ ఆ వైట్ డ్రెస్ సాయంత్రానికి ఏం చేసుకొస్తావు? ఏ ఉండు వాడు ఏంటో తీసుకుంటున్నాడులే. అమ్మో టీవీ పడిపోద్ది. ఏం తీసుకుంటున్నావు? ఏ చిన్న మళ్ళీ నువ్వు రెండు సేమ్గానే ఉన్నాయి. అయోధ్య రామయ్య మరి ఇట్లేదు కదా. హర్షమ్మ దిగు. ఇప్పుడు ఏంటి కమ్మని పాలు తాగాలి హర్షమ్మ. మా నందు తల్లి స్కూల్‌కి 8:30 కల్లా వెళ్ళిపోవాలి. మా హర్షమ్మ 9:00కి స్కూల్‌కి వెళ్ళిపోతాడనమాట. నేను నిద్ర లేచేసరికి 8 దాటేసింది. నేను నిద్ర లేచి బయటకొచ్చేసరికి మా నందు హడావిడిగా స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. మా హర్ష బంగారం కూడా చాలా ముద్దుగా రెడీ అయిపోయాడు. ఫస్ట్ టైమ్ అండి నేను ఈ విధంగా హర్షని యూనిఫార్మ్‌లో చూడడం. సో, వాడు స్కూలుకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇంక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి "స్కూలుకి వెళ్ళనత్తా, వెళ్ళను ఈరోజు స్కూలుకి" అన్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే సక్సెస్‌ఫుల్‌గా స్కూలుకి రెడీ చేసేసింది. ఇంక రెడీ చేసిన తర్వాత వెళ్ళిపోతాడంటలెండి సైలెంట్‌గా. చెప్పు హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారాను? గుడ్ మార్నింగ్. స్కూల్కి రెడీ అయ్యాను. టిఫిన్ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళిపోతాను టిఫిన్ చేసి. టిఫిన్ చేసి మరి వెళ్ళి చిన్న తిను. ఎవరు తినిపిస్తున్నారు టిఫిను? నాన్న. పొద్దున్నే మనము లేవాలి చెప్దాం దా హర్షమ్మ. హర్షమ్మ బాయ్. మా హర్షమ్మ గడ ఐడి కార్డ్ ఏది? అమ్మో అమ్మో హర్షద్ మహదేవ్ నాయుడు. హర్షద్ ఉండు, డాడీ వస్తున్నాడు ఉండు. మరి 4 వరకు ఉంటాడాడు. హర్ష హర్ష వెళ్ళరమ్మా. ఇన్షర్ట్ ఊడిపోయిందా వాడిది? ఇన్షర్ట్ ఊడిపోయిందా? లోపల పెట్టుకో షర్టు. గుండు హర్షమ్మ గుండుకు నూనె పెట్టాలి. గుండుకు నూనె పెట్టుకోవాలంటరా? బాయ్ హర్షమ్మ బాయ్. ఇంకెళ్ళిపోతాడు సైలెంట్గా. బాయ్. పప్పా ఓహో ఈరోజా? పొద్దున్నే మా పెద్ద వదిన అటు ఇటు పరిగెడుతూనే ఉంటుందండి పాపం. వాళ్ళిద్దరిని రెడీ చేయాలి. వాళ్ళిద్దరికి స్నాక్స్, లంచ్ రెడీ చేయాలి. బాక్సులు పెట్టాలి. వాళ్ళని స్కూలుకి పంపించాలి. ఇంకా మార్నింగే పరుగు పందెంలా ఉంటదనమాట.
మా నందు ఇప్పుడు కొంచెం పెద్దదయింది కాబట్టి నందుని రెడీ చేయనవసరం లేదు. నందు తన పనులు తను చేసేసుకుంటది గానీ, మా హర్ష గాడు ఇంకా చిన్న పిల్లవాడు కాబట్టి వీడిని మాత్రం ఇంక ప్రతీదీ రెడీ చేయడం దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి కదండీ! ఇంకా సక్సెస్‌ఫుల్‌గా వాడినైతే స్కూలుకి పంపించేసింది. ఇంకా పిల్లలు స్కూలుకి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంటుంది కదండీ! హర్ష అయితే 4:00 వస్తాడు స్కూలు నుంచి. మా నందు తల్లి వచ్చేసరికి 5:00 అవుతుంది. చక్కగా ఇక్కడ స్కూల్‌లో పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు గదండీ! ఈ యూపీలో అయితే మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్‌నూనే వచ్చేస్తారు. అక్కడ స్కూల్స్ అన్నీ కూడా ఆఫ్టర్‌నూన్ వరకే ఉంటాయి గదండీ! ఇక్కడికొచ్చినప్పుడు అనుకుంటాననమాట వీళ్ళందరిని చూసి. చక్కగా ఇక్కడ వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తున్నారు. భలే ఉంటది అలా అయితే అని అనుకుంటాననమాట. అంటే ఎక్కువ టైం ఉంటుంది కదండీ మనకి. మనం ఏం చేయాలనుకున్నా కూడా కొంచెం ఎక్కువ టైం ఉంటుంది గదా! సాహితీ, సాత్విక్ వాళ్ళైతే 7:30కి వెళ్ళి 1:30 ఆ టైంకి ఇంటికొచ్చేస్తారనమాట. అక్కడ టైమింగ్స్ అలా ఉంటాయి. ఇంకిక్కడ నేను టిఫిన్ చేసేసి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచయితే బయలుదేరుతున్నాను. నేనిక్కడ ఒక పూటన్నా, ఒక గంటుండి వస్తున్నా సరే, ఏదో ఒక తెలియని బాధైతే ఉంటుందండి. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మనకి తెలియకుండానే బాధనేది వస్తుంది గదా! అందులోనూ అమ్మ కొంచెం ఎమోషనల్ అవుతుంది. నేనొచ్చిన ప్రతిసారి వెళ్తున్నప్పుడు. "మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా" అని అడిగి కొంచెం ఎమోషనల్ అవుతది కదా! ఇంకా నాకు కూడా తెలియకుండా కొంచెం బాధనిపిస్తదనమాట. ఇంకా అత్తయ్య గారి ఇంటికైతే వచ్చేసాము. పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య గారి ఇంటికి ఒక 10, 15 మినిట్స్‌లో వచ్చేస్తామనమాట. కొంచెం దగ్గరే పాలకొల్లే గాబట్టి దగ్గరే అనమాట. ఏంటండి అత్తయ్య గారి ఇల్లు అంటున్నారు. అది మీ ఇల్లు కదా! సో, మా ఇల్లు అని కూడా అనొచ్చు కదండీ మీరు అని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు. అవునండి మా ఇల్లే. కానీ మనం ఫ్లోలో చెప్తున్నప్పుడు అత్తయ్య గారి ఇల్లు అని వచ్చేస్తుంది గదా! దానిలో కూడా తప్పేం లేదు కదండీ! సో, అత్తయ్య గారి ఇల్లు అంటే నా ఇల్లు కాకుండా పోతుందా చెప్పండి? మా ఇల్లు. నిన్న పెరట్లో చెరుకు గడ కట్ చేశారు గదా! ఒక చెరుకు గడ మొక్కుందనమాట. ఇంటికొచ్చిన తర్వాత కూర్చొని ఆ చెరుకు గడ తింటున్నాను నేను. నాకు ఈ విధంగా చెరకు గడలన్నా, తేగలన్నా చాలా ఇష్టమనమాట. తేగలు ఇప్పుడు దొరుకుతాయి కదండీ! సీజన్ గదా! ఆహ్, తేగలు గూడా ఎక్కువగా తింటాననమాట. యూపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఫుడ్ అంతా కూడా మిస్ అవుతాం కదండీ! అక్కడ ఈ విధంగా నల్ల చెరుకు గడలు నేనెక్కడ చూడలేదు. ఉండవనమాట. ఉంటే గనక అక్కడ గూడా చెరకు మిల్ ఆడేసేదాన్ని. ఇంకిక్కడ మేము అలా ఊర్లో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నామండి. ఇక్కడికొచ్చి దగ్గర దగ్గర 10 డేస్ అవుతుంది. ఇంకొచ్చిన దగ్గర నుంచి ఏవో ఒక పనులతో బిజీగానే ఉన్నాం కదండీ! అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరింటికి వెళ్ళలేదు. ఇంకొక్క రోజు మాత్రమే ఇక్కడ ఉంటాము. అందుకని ఇంకా అందరికీ చెప్పేసి పలకరించడానికైతే వచ్చాము. మా పెద్ద తోటికోడలు వాళ్ళ హౌస్ అండి. ఆహ్, నేను లాస్ట్ వీడియోలో 1, 2 వీడియోస్‌లో చెప్పాను. మా మరుదులిద్దరూ కూడా ఇక్కడే ఉంటారు. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారనమాట. మా పెద్ద తోటికోడలు నాకు చెల్లవుతుందండి. అంటే మా అమ్మగారి చెల్లెలి కూతురనమాట. పిన్ని కూతురు. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటున్నారండి. ఇక్కడికొస్తే వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు గదా! ఎందుకంటే మార్నింగ్ టైమ్‌లో పిల్లలందరూ స్కూలుకి వెళ్ళిపోతారు గదండీ! మా తోటికోడలు పిల్లలు వాళ్ళందరూ స్కూలుకి వెళ్ళిపోతారు. ఇంక ఈవినింగ్ టైమ్‌లో వాళ్ళందరూ ఇక్కడికొచ్చేస్తారనమాట. ఇంక అందరూ కలిసి ఆడుకుంటారు. మార్నింగ్ టైమ్‌లో మాత్రం వాళ్ళు స్కూలుకి వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరికీ బోర్ కొడుతుంది. ఇంక ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పెరట్లో వేసేసి ఇంకిక్కడేవో వంటలవి చేస్తున్నారనమాట. ఇక్కడికొస్తే వీళ్ళదే రాజ్యం అనమాట. ఇంక వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. వీళ్ళిద్దరిని ఇక్కడున్న వాళ్ళెవ్వరూ కూడా ఒక్క మాట కూడా అననివ్వరండి. మన శబరి అమ్మమ్మ ముందు వచ్చేస్తదనమాట వీళ్ళనేమైనా అంటే. ఇంక వీళ్ళు ఎంత అల్లరి చేసినా, ఏం చేసినా ఇక్కడ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ అనమాట. లాస్ట్ వీడియోలో ఎవరో అడిగారండి. ఇప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్‌కి హాలిడేసా అని అడిగారు. అంటే నేను వింటర్‌లో వీళ్ళకి హాలిడేస్ ఇస్తారని చెప్తూ ఉంటాను కదండీ! అందుకు అడిగారేమో. హాలిడేస్ కాదండి. వింటర్‌లో అంటే జనవరి టైంలో ఇస్తారనమాట. అది కూడా చలి బాగా పీక్స్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ ఉన్న టైంలో హాలిడేస్ ఇస్తారు. ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు హాలిడేస్ అయితే కాదు. ఇప్పుడు లీవ్ తీసుకొనొచ్చామనమాట ఒక 15 డేస్. అయ్యయ్యయ్యో! అయ్యో! పడిపోతుంది. పడిపోతుంది చూడండి వాళ్ళ కొండ. చిన్నలే ఇంకిక్కడ అత్తమ్మ, నేను కలిసి బట్టలు ఉతికేసుకున్నాము. ఇంక బట్టలన్నీ తీసుకొచ్చి డాబా పైన ఆరేస్తున్నాను.
నాకు బట్టలు ఉతకడం ఇక్కడ పెద్ద టాస్క్ అండి. ముందు నుంచి అలవాటు లేదనమాట. బట్టలు ఎంత పనున్నా చేసేస్తాను గానీ, బట్టలు ఉతకడం దగ్గరకొచ్చేసరికి పని చేయలేను నేను. బట్టలు ఉతకలేను. అత్తమ్మ కూడా నా చేత అసలు బట్టలు ఉతికించరండి. అత్తమ్మకి బావుంటే అత్తమ్మే బట్టలు వాష్ చేసేస్తారు. నేను కూడా హెల్ప్ చేస్తాను. లేదంటే నేను, మా ఆడపడుచు ఉతుక్కుంటామనమాట. నేనొక్కదాన్నే బట్టలు ఉతకాలి అంటే అది అసలు జరగని పననమాట. ఈవినింగ్ వరకు అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు బట్టలతోనే కూర్చుంటానేమో. అలా ఉంటదనమాట బట్టలు ఉతకడం దగ్గరికొచ్చేసరికి. మిగిలిన ఏ పని చెప్పినా గూడా చేసేస్తానండి. మిగిలిన పనులన్నీ గూడా నాకు అంటే వంట చేయడం గానీ, ఇవన్నీ గూడా చాలా ఈజీ అనిపిస్తాయి. బట్టలు ఉతకడమే కొంచెం టఫ్ అనిపిస్తదనమాట నాకు. ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. అలాగని వాషింగ్ మిషన్ కొందామంటే అత్తమ్మకి అస్సలు ఇష్టముండదండి. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తే ఇష్టముండదు. ఇక్కడ ఉండేది ఇంక అత్తమ్మ, అమ్మమ్మ ఇద్దరే కాబట్టి ఎవరి బట్టలు వాళ్ళు వాష్ చేసేసుకుంటారు. ఒకవేళ వాషింగ్ మిషన్ కొని ఇక్కడ పెట్టినా కూడా అది ఎవరు యూజ్ చేయరనమాట. మేమొచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. చూడాలండి. అంటే మేమొచ్చినప్పుడు ఈ విధంగా బట్టలు వాష్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నేనేంటంటే అత్తమ్మ ఉతుకుతున్నా కూడా నేను చూడలేననమాట బట్టలు. నేను ఉతుకుతున్నా అత్తమ్మ చూడలేరు. అందుకని నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇంకా వాషింగ్ మిషన్ కొనే ప్రయత్నం అయినా సరే చేయాలి. అట్‌లీస్ట్ మేమొచ్చినప్పుడైనా సరే వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది గదా! మేమున్నప్పుడే బట్టలు కొంచెం ఎక్కువుంటాయండి. లేదంటే అత్తమ్మ, అమ్మమ్మ స్నానం చేసిన వెంటనే వాళ్ళ బట్టలు వాళ్ళు వాష్ చేసేసుకుంటారు. ఇంకిక్కడ మా డాబా పైన చూసారా ఎంత బావుంటుందో! అంటే చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంటుందండి. ఇళ్ళ మధ్యలో హౌస్ ఉంటుందనమాట. మా హౌస్ రోడ్డు పక్కన అలా కాదు. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో వస్తే చాలా బావుంటుందండి డాబా పైన చూడడానికి గానీ, చల్లగా గాలి వేస్తూ బావుంటుందనమాట. కామెంట్స్‌లో ఒకరిద్దరు అడుగుతున్నారండి. మీరు విలేజ్ వెళ్ళినప్పుడు లైవ్ చేయొచ్చు కదా లక్ష్మి గారు. లైవ్‌లో శబరి అమ్మమ్మతో మేము డైరెక్ట్ మాట్లాడొచ్చు. అలాగే సత్యతో కూడా మాట్లాడతాము అని అడుగుతున్నారు. ఇక్కడ అస్సలు సిగ్నల్స్ ఉండవండి లైవ్ చేయడానికి. నేను ఆహ్, వీడియో అప్‌లోడ్ చేసేది అంటే ఎడిటింగ్ చేసేది నైట్ టైమ్‌లో. ఇక్కడ ఎక్కువగా నేను నైట్ టైము ఎడిటింగ్ జేసుకుంటాను. పిల్లలు అందరూ పడుకున్న తర్వాత అంటే ఎర్లీగానే పడుకుంటారు గాబట్టి 8, 8:30 ఆ టైంకి పడుకుంటారు గాబట్టి నైట్ టైమ్‌లో ఎడిటింగ్ చేస్తానండి. ఎడిటింగ్ చేసి వెంటనే అప్‌లోడ్ పెట్టేస్తాననమాట. నైట్ నేను అప్‌లోడ్ పెడితే అది నెక్స్ట్ డే మార్నింగ్ గూడా గాదు. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్‌కి లైవ్ అవుతుందనమాట. అలా ఉంటదనమాట. ఇక్కడ సిగ్నల్స్ అస్సలు ఉండవండి లైవ్ చేయడానికి. నేను కూడా అనుకుంటాననమాట విలేజ్ వెళ్ళినప్పుడు లైవ్ చేస్తే బావుంటుంది. శబరి అమ్మమ్మతో డైరెక్ట్‌గా మీరు కూడా మాట్లాడినట్టు ఉంటుంది కదా! అని నేను కూడా అనుకుంటాను గానీ, ఇక్కడ అస్సలు సిగ్నల్స్ ఉండవనమాట. ఈ విధంగా నేను ఒకవేళ డే టైమ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తే గనక ఈ విధంగా డాబా పైకవి వచ్చి వీడియో అప్‌లోడ్ అయ్యే వరకు ఆ పైన అట్లా తిరుగుతూ ఉంటాను. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అంటే సంక్రాంతికొచ్చినప్పుడు ట్రై చేస్తానండి. సో, డాబా పైన సిగ్నల్స్ ఉంటే గనక సంక్రాంతికొచ్చినప్పుడు ట్రై చేస్తాను. ఇంకిక్కడ ఈరోజు మా కర్రీ కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు, ములక్కాడ కర్రీ పెద్దమ్మ వండిందండి. మార్నింగ్ పెద్దన్నయ్య మేము భోజనం చేసి వెళ్తామేమో అని పచ్చిరొయ్యలు తీసుకొచ్చాడండి. ఇంకా టిఫిన్ చేసి వచ్చేసాం కదా! ఇంకా పచ్చిరొయ్యలు బాక్స్‌లో పెట్టి వదిన ఇచ్చేసిందనమాట. అక్కడ వండుకోండి అని. మా పెరట్లో కాసిన ములక్కాడలండి. టేస్ట్ చాలా బావుంటాయి. నాన్ వెజ్ రెసిపీస్‌లో ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికిష్టం? అంటే ములక్కాడ, కోడిగుడ్డు, పచ్చిరొయ్యలు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. నాకు తెలిసి నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా ఈ కాంబినేషన్ ఇష్టపడతారు. ఇక్కడికొస్తే సాహితీ, సాత్విక్ ఇద్దరు అసలు సరిగ్గా భోజనమే చేయరండి. ఈ విధంగా కూర్చోబెట్టి బలవంతంగా పెట్టాలి. ఇంకా ఈ పచ్చిరొయ్యలు ఇటువంటి సీ ఫుడ్ వీళ్ళకి పెద్దగా అలవాటు లేదు కదండీ. అంటే యూపీలో ఎక్కువగా చికెన్, మటన్ తింటాం గాబట్టి అవి రెండే అలవాటయిపోయాయి. ఇంకా వేరే నాన్ వెజ్ రెసిపీస్ ఏం తినట్లేదనమాట. నేనే ఆ విధంగా కూర్చోబెట్టి ఏదో ఒకటి చెప్పి తినిపిస్తున్నాను. పిల్లలకి అన్నీ తినడం అలవాటు చేయాలి కదండీ. వాళ్ళు తినట్లేదు కదా అని వదిలేసామనుకోండి, పెద్దయిన తర్వాత కూడా ఇంకా ఆ ఫుడ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే తినట్లేదో ఆ ఫుడ్ పెద్దయిన తర్వాత కూడా తినరు. అదే భయమనమాట నాకు. అందుకని బలవంతంగా అయినా సరే టేస్ట్ చూపిస్తూ ఉంటాను. ఇంకిక్కడ పెద్దమ్మ పెసరపప్పు రుబ్బుతుందండి. పెసరపప్పు బూరెలు తయారు చేస్తున్నారు. మేము యూపీ తీసుకువెళ్ళడం కోసం. ఈ పెసరపప్పు బూరెలు ఒక వారం రోజుల పాటు అట్లా నిలవుంటాయండి. పాడవ్వవనమాట. ఈ పెసరపప్పు రుబ్బేసి వాటిని ఇడ్లీల్లాగా వేసి ఆహ్, అది అంటే అవి మళ్ళీ దాన్ని పొడిలాగా చేసి బెల్లం పాకంలో వేసి అట్లా పూర్ణాలయితే చేస్తారనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఎవరు కొన్నారు? నువ్వే నువ్వే.
అమ్మమ్మకి బంగారు గొలుసు ఉండేదండి. మెడలో వేసుకొని తిరిగితే ఏమొస్తదిలే నేనెక్కడికి వెళ్తాను అని అది అమ్మేసి, ఆ డబ్బులైతే దాచుకుందనమాట. అమ్మేసి డబ్బులు దాచుకుందండి. తర్వాత నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా ఈ చైన్ కొనిచ్చాను. అంటే చంద్రహారాల్లా ఉంటది గదా! అటువంటి చైన్ అనమాట. ఇంకదెప్పుడు వేసుకున్నా, "ఇంగో నేను వేసుకున్నాను. నువ్వే కొనిచ్చావు" అని అంటూ ఉంటుంది. అది కొంచెం ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది. అయినా సరే అదే వేసుకొని తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకటి కొనాలి. అయితే మా నాన్నమ్మ నాకు జాతి పెట్టింది. తీసేసుకుందంట. నా డబ్బులు వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చారు నాకు దొబ్బేస్తారు. నాన్నమ్మ అందలేదా ఇన్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఇంత ఇచ్చారు వాళ్ళు ఇంత ఇచ్చారు లెక్కలేసుకుని ఇంత ఇచ్చారు నాకు ఇంకా ఇచ్చారు చూసి గుర్తుపెట్టుకుందనమాట. మరి రేపు పొద్దున 1వ తారీఖు రేపు పొద్దున్న నాకు ఫంక్షన్ వచ్చేస్తుంది ఇస్తాను అదే లేసాకే పడుకున్నప్పుడు చూసింది అవన్నీ. సత్య ఎందుకు బెంగెట్టు పడుకుంది తెలుసా? కరోనా వచ్చేసింది అనుకుంది. అందుకని ఒక గదిలో ఉండిపోయింది. ఇక్కడ మేము శబరి అమ్మమ్మ గురించి మాట్లాడుకుంటున్నామండి. అమ్మమ్మ కరోనా టైంలో అమ్మమ్మకి కొంచెం జలుబు, దగ్గు అలా ఉన్నాయన్నమాట. అలా ఉంటే అది కరోనా ఏమో అనుకుని ఒక రూమ్‌లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని ఇంకా మా అందరికీ అంటుకుపోతుందేమో వస్తే, ఇంక వీళ్ళందరికీ కనిపించకూడదని ఒక రూమ్‌లో ఉండిపోయి ఇంకదో ఇదిగా అయిపోయిందండి. అంటే మంచం పట్టేసిందనమాట ఇంకా. మేము వెళ్ళినా కూడా సరిగ్గా మాట్లాడకుండా, గుర్తుపట్టకుండా జనాల్ని అట్లా అయిపోయిందనమాట. ఇంకప్పుడు అందరం చాలా కంగారు పడిపోయామండి. ఎక్కడెక్కడ చుట్టాలో కూడా వచ్చేసేవారనమాట. ఇంక మంచం పట్టేసింది ముసలమ్మ అన్నట్టు అందరూ వచ్చేసేవారండి. అప్పుడు మేము వైజాగ్‌లో ఉండేవాళ్ళమండి. మాకు కూడా ఫోను చేసేసారనమాట. అమ్మమ్మ ఇంకా మంచం పట్టేసింది చూసుకోవడానికి రండి అన్నట్టు ఫోను చేశారు. అప్పుడు మేము కూడా వచ్చేసాము. వైజాగ్ నుంచి ఇంక వెంటనే వచ్చేసామనమాట. అలా ఆ స్టేజ్ నుంచి అమ్మమ్మ మెల్లమెల్లగా కోలుకుంటూ ఇప్పుడు ఈ విధంగా కూర్చొని కబుర్లు చెప్తుందనమాట. అప్పటివన్నీ కూడా తలుచుకుంటే మాకు భలే నవ్వొస్తుందండి. అంటే అమ్మమ్మ ఆ టైంలో ఇంక నాకు చివరి కోరికలున్నాయి. మీరందరూ కూర్చొని నా గదిలో భోజనం చేయాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఇట్లా ఏవేవో చెప్పేదనమాట. అప్పుడివన్నీ తలుచుకుంటే ఇప్పుడు మేము నవ్వుకుంటున్నాము. మా ఎండలో పట్టుకెళ్తారని కొద్దిగా ఉరిగట్టు అవుతుంది. రేపు పొద్దున్న వేస్తావా యాలక్కాయల పొడి కొట్టి ఇందులోని పిండిలో వేసుకుంటారేంటి ఉడకబెట్టి? అయితే రుబ్బులు ఉన్నాయి ఉన్నది పొడి సరే పిండిలో వేసుకుంటారా? కాకుండా వేస్తావా ఇప్పుడు పొద్దున్న ఎద్దిగా తీసుకుని అక్కడే ఉన్నట్టుంది. మా అత్తగారు తినేసారా మరి? ఏంటి మా పిల్లలు బిర్యానీ చేశారు కదా. చెప్పండి లేదు అది మావయ్య గారు చెప్పి తెగ నవ్వేసేవారు అప్పుడు. అప్పుడు కండక్టర్ వచ్చి ఆ ఊరు ఈ ఊరు అన్ని పేర్లు చెప్తున్నారంట. అది ఆరులోది అదేదో ఆరేడు అక్కడ కొట్టినట్టు కట్టు అప్పుడు ఇంకేద్దాం బస్ ఎక్కడం కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళకంటే ఇంకిక్కడ మేమందరం కూర్చుని ఎప్పుడెప్పుడో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నామనమాట. సత్య స్కూల్ నుంచి వచ్చేసిందండి. ఇంకా ఈవినింగ్ 5:30 ఆ టైం అవుతుందనమాట. మా సత్య స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా కూర్చొని ఇంక అందరం కబుర్లయితే చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో ఎవరో అడిగారండి, మాదిరి సత్యనారాయణ వ్రతానికి మాదిరి రాలేదేంటండి అని అడిగారు. భలే హ్యాపీ అనిపించిందండి నాకు. మీరు మాదిరిని కూడా గుర్తుపెట్టుకున్నారు. మాదిరి అంటే సత్య వాళ్ళ అక్కండి. వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. మాదిరి కొంచెం బిజీ అండి ఇప్పుడు, అందుకనే రాలేదు. మాదిరి కూడా టీచర్‌గా వర్క్ చేస్తుందనమాట. అందుకని ఇంకా స్కూల్‌లో లీవ్ అవి ఇవ్వలేదంట. అందుకని రాలేదు. మళ్ళీ మేమందరం సంక్రాంతికి మీట్ అవుతామేమో అని అనుకుంటున్నాం. సంక్రాంతికి మాదిరి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు.
మేమే వస్తామా లేదా అనేది డౌటు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి అంటే అర్జున్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి సంక్రాంతి టైంలో అసలు రావట్లేదనమాట. ఈసారి ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు. ఏమోలెండి వచ్చే వరకు 100% చెప్పలేమనమాట. ఆయన ఆయనకి లీవ్ ఇవ్వాలి. ఇస్తే వచ్చాము అని అనుకోవాలి అంతే. నేనైతే ఎవ్రీ ఇయర్ ఎలాగోలా సంక్రాంతి టైంకి వస్తూ ఉంటానండి. ఎందుకంటే మా ఆఫీస్‌లో ఇంక చాలామంది ఇటువైపు వచ్చేవాళ్ళు ఉంటారు కదా! తెలుగు వాళ్ళే కాబట్టి, మన ఆంధ్ర వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా అంటే వాళ్ళు తోడుంటారు కాబట్టి, నేను కూడా ఇంకా ఎవ్రీ టైమ్ సంక్రాంతి టైంలో వస్తూ ఉంటాను. ఈ మధ్య ఏంటంటే నాకు కూడా ఇంక పిల్లలతో సింగిల్‌గా జర్నీ చేయడం కూడా అలవాటయిపోయింది గాబట్టి, ఇంక సంక్రాంతి టైంలో ఏంటంటే అక్కడ మాకు యూపీలో చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదండీ! ఇంకా ఆ టైంలో మాకు హాలిడేస్ ఇస్తారనమాట. సంక్రాంతి టైంలో పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి ఆల్‌మోస్ట్. ఇంకా ఎవ్రీ సంక్రాంతికి నేనిక్కడికి వస్తూ ఉంటాను. అర్జున్ వచ్చినా రాకపోయినా నేనైతే వస్తూ ఉంటాను. ఈసారి ఏమవుతుందో చూడాలి. ఇంకిక్కడ మేము పాలకొల్లు అయితే వచ్చామండి. పాలకొల్లులో కొత్తగా స్మార్ట్ బజార్ పెట్టారు. ఫస్ట్ టైమ్ వచ్చాను. నాకిప్పటి వరకు తెలీదు, చూడలేదు గూడా. ఇది కూడా కొత్తగా పెట్టారంటలెండి. స్మార్ట్ బజార్‌కయితే వచ్చాము. యూపీ వెళ్ళేటప్పుడు మేము అక్కడ దొరకని కొన్ని సరుకులవన్నీ కూడా తీసుకువెళ్తాం గదండీ! షాపింగ్ జేస్తాం కదా! ఇంకా ఈసారి ఇక్కడ తీసుకుందాం అన్నట్టు వచ్చాం గానీ, ఇక్కడ మాకు కావాల్సినవన్నీ కూడా దొరకలేదు. ఏవో కొన్ని తీసుకొని వచ్చేసాము. మేము ఎప్పుడు కూడా అంటే యూపీ తీసుకువెళ్ళే సరుకులు ఇవన్నీ కూడా పాలకొల్లులో హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి కదండీ! కిరాణా షాప్స్ అక్కడే తీసుకుంటామనమాట. బావుంటాయి. ఒక షాప్ ఉంటుందండి. అక్కడ తీసుకుంటారనమాట అర్జున్ హోల్‌సేల్ షాప్‌లో. ఈసారి ఇంకెక్కడ చూద్దాం అన్నట్టు వచ్చాము గానీ, హ్మ్. ఇక్కడ అన్నీ తీసుకోలేదండి. కొన్ని తీసుకున్నాము. మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇటువంటివి ప్యాక్ చేసి ఉంటాయి గాబట్టి ఇక్కడ అవి బ్యాగ్‌లో పెట్టుకుంటే కూడా కొంచెం సేఫ్‌గా ఉంటాయి గాబట్టి అటువంటివి తీసుకున్నాము. ఇంకా ఈ స్మార్ట్ బజార్‌లో డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ ఆల్ ఇన్ వన్ ఉన్నాయన్నమాట ఇందులో. ఇంకా అన్నీ ఏమి తిరిగి చూడలేదులెండి. నాకు ఎంత వరకు కావాలో అంతవరకే తీసుకొని వచ్చేసాను. ఇంకా మొత్తం ఏం తిరగలేదు. చూడలేదు. ఈ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మొత్తం తిరిగి చూడాలి ఏమున్నాయి ఏంటి అనేది. ఇంకా స్మార్ట్ బజార్‌లో మేము తీసుకొని కొన్ని వస్తువులు అంటే బెల్లం ఇవన్నీ గూడా అక్కడ ఎందుకో నాకంత క్వాలిటీగా అనిపించలేదు. మేము ఎప్పుడు తీసుకునే హోల్‌సేల్ షాప్‌లోనే బెల్లం, రవ్వ ఇవన్నీ గూడా హోల్‌సేల్ షాప్‌లో తీసుకున్నాం. అలాగే పిల్లలకి కావాల్సిన కొన్ని స్నాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోయాము. నేను ఊరొచ్చిన ప్రతిసారి కంపల్సరీ టేస్ట్ చేసేదేంటంటే కోవా పూరి అండి. పాలకొల్లో మనకి ప్రతి స్ట్రీట్‌లోని కనిపిస్తూ ఉంటుంది. కోవా పూరి అంటే నాకు, పిల్లలకి, సత్యకి కూడా చాలా ఇష్టమనమాట. అలాగే హల్వా ఇటువంటి కొన్ని స్వీట్స్ ఉంటాయి కదా! అవన్నీ కంపల్సరీ టేస్ట్ చేస్తాననమాట. పాలకొల్లు వెళ్ళిన ప్రతిసారి తీసుకుంటాను. ఇంకా వెళ్ళేటప్పుడు ఇడ్లీ పిండి కూడా తీసుకుంటున్నామండి నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్‌కి. మనకి పాలకొల్లో ప్రతి చోట పాలకొల్లనే కాదులెండి. ఇప్పుడు ప్రతి ఊర్లో వీధి వీధికి కూడా ఇడ్లీ పిండి, దోస పిండి ఇట్లా బ్యాటర్స్ అన్నీ అమ్ముతున్నారు గదా! అందరికీ ఇంకా ఇదే బెటర్ అనిపిస్తుందనమాట. అంటే ఇంట్లో పప్పు నానబెట్టుకోవడం, ఆ పప్పు కడుక్కోవడం, రుబ్బుకోవడం, మళ్ళీ ఇడ్లీ రవ్వ మిక్స్ చేసుకోవడం ఇదంతా పెద్ద పనిలాగా అనిపించి ఇంక బయట ఈ విధంగా పిండి దొరుకుతుంది గాబట్టి, ఇంక అందరూ బయట పిండి తెచ్చేసుకొని ఇన్‌స్టెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇదే విధంగా యూపీలో కూడా ఉంటే ఎంత బావుంటుందని అనిపిస్తదండి నాకు. యూపీలో ఇంకా మన ఆంధ్ర ఫుడ్ దొరకదు గాబట్టి, ఇంకా ఈ ఇడ్లీలు, దోసలు ఎవరికీ తెలీదు. అమ్మే ఛాన్స్ కూడా లేదులెండి. ఇంకక్కడ మన పప్పు మనమే నానబెట్టుకోవాలి, కడుక్కోవాలి, రుబ్బుకోవాలి. అలా ఉంటుందనమాట. ఇంకిక్కడ ఇడ్లీ పిండి తీసుకొని సో, ఇంటికైతే వచ్చేసాము. సద్దులు బాగుందా? చాలా బాగుంది. చాలా రోజులైంది కదా సచ్చగా, నాకు చాలా ఇష్టం ఇవి. బాబాయ్ చెప్పాడు మరి. అప్పుడే పూర్తిగా తిను. సరిగ్గా వంపేసుకుంటాం. చూడ ఎలా వంపేస్తున్నారు. ఎలా పడుతున్నాను నేను? ఇది పడిపోతుంది. ఓయ్, మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఒక ముక్క ఇచ్చే మళ్ళీ
సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు మా డే ఈ విధంగా గడిచింది. విలేజ్ వ్లాగ్స్‌కి చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాననమాట. మన రెగ్యులర్ సబ్‌స్క్రైబర్ ఒకరున్నారండి లక్ష్మి గారు అని. ఆవిడి ప్రతి వ్లాగ్ అండ్ షార్ట్ వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. విలేజ్ వ్లాగ్స్‌కి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారావిడ. ఆవిడ కామెంట్స్ ఆవిడ పెట్టే కామెంట్ గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంతకు ముందు పెట్టిన వ్లాగ్‌కి అంటే అరిసెలు ప్రిపేర్ చేశాం కదండీ! ఆ వ్లాగ్ కింద ఈ వ్లాగ్ అరిసెలంత కమ్మగా అంటే తియ్యగా ఉన్నాయని పెట్టారు. లాస్ట్ వ్లాగు చెరకు గడ అంత తియ్యగా ఉంది లక్ష్మి మీ వ్లాగ్ అన్నారు. అండ్ ఈ వ్లాగ్ కోవా పూరి ఎంత స్వీట్‌గా ఉందో లేదో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీ కామెంట్ గురించి కూడా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.